ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ రంగంలోకి దిగింది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలోని 20 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఒకసారి ముందడుగు వేస్తుంది. ఒకసారి కేసులో నమోదు చేసిన దీనిపైన కేసు నమోదు చేసిన తరువాత రాజ్ కసిరెడ్డిని విచారించినటువంటి ఈడీ అధికారులు ఇప్పటివరకు స్తబ్దతగా ఉన్నారు. మొత్తం ఈ కేసుని అంతా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే తాజాగా సిట్ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేయటం, అందులో కొన్ని వివరాలు పొందుపరచడంతో ఈడీ అధికారులు ఏకకాలంలో దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో 20 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి దాడులు కొనసాగుతున్నట్టు మనకి సమాచారం తెలుస్తుంది. మొత్తం ఇప్పటి వరకు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో ఈడీ తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో వ్యక్తులు అదేవిధంగా కొన్ని కంపెనీల్లో తనిఖీలు చేస్తూ ఉన్నారు. వీటిల్లో కొన్ని నిందితులకు సంబంధించినటువంటివి బోగస్ కంపెనీలు కూడా ఉన్నాయనేది మనకి సమాచారం తెలుస్తుంది. ఇటీవల సిట్ అధికారులు జరిపినటువంటి తనిఖీలు మనం చూసాము. అందులో తిరుపతి, అదేవిధంగా వైజాగ్ ఇటువంటి ప్రాంతాల్లో కొన్ని కంపెనీల్లో తనిఖీలు జరిగాయి. వాటిల్లో అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు సిట్ అధికారులు గుర్తించి దానికి సంబంధించినటువంటి వివరాలను కొన్నిటిని ఛార్జ్షీట్లో కూడా పొందుపరిచారు. ఇటీవల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి మిగతా కొంతమంది నిందితులకు సంబంధించి ఛార్జ్షీట్ను దాఖలు చేసి అందులో ఈ ముడుపులకు సంబంధించిన నగదుని దీనికి వినియోగించి రియల్ ఎస్టేటు తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టి వాటిని వైట్గా చేసుకున్నారనే ఆరోపణ సిట్ అధికారులు చేశారు. అందులో దానికి సంబంధించి కొన్ని ఆధారాలను కూడా సేకరించి అందులో ఈ ఛార్జ్షీట్లో పొందుపరిచారు. ఈ క్రమంలో ఈ కేసు నమోదైన నుంచి ఇప్పటి వరకు చాలా చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేయలేదు. మొదటిసారి తనిఖీలు చేశారు. ఇప్పటి వరకు చాలా చోట్ల సిట్ అధికారులు మాత్రమే తనిఖీలు చేసిన పరిస్థితి ఉంది. 2 సార్లు 32 కోట్లు, 30 కోట్లు, 62 కోట్లకు సంబంధించి 2 జీవోలు రావటం, అనంతరం మరో 30 కోట్లకి తాజాగా జీవో వచ్చింది స్వాధీనం చేసుకోవాలని. దీంతోపాటు 11 కోట్ల నగదు హైదరాబాద్ ఫామ్ హౌస్లో ముడుపులకు సంబంధించినటువంటి నగదేనని సిట్ అధికారులు గుర్తించి ఆ నగదుని కూడా సీజ్ చేసిన పరిస్థితి ఉంది. ఇదే విధంగా ఇటీవల తిరుపతిలో అదేవిధంగా వైజాగ్లో కూడా తనిఖీలు చేసి కొన్ని కంపెనీలని గుర్తించారు. మరోవైపు రాజ్ కసిరెడ్డికి సంబంధించి వాళ్ళ కార్యాలయాల్లో, అదేవిధంగా గోవిందప్ప బాలాజీకి సంబంధించిన కార్యాలయాల్లో తనిఖీలు చేసి కొన్ని డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. దాంట్లో కొన్ని లావాదేవీలు గుర్తించిన పరిస్థితి ఉంది. అయితే ఈడీ అధికారులు ఇటు సిట్ కేసు నమోదు చేసిన తర్వాత ఆ వివరాలు సేకరించి ఇందులో 3,500 కోట్ల రూపాయల మేర ముడుపులు అందాయి, అక్రమంగా లావాదేవీలు జరిగాయి, బోగస్ కంపెనీలు హవాలా మార్గంలో అంతిమ లబ్ధిదారుడికి చేరాయి అనేటువంటి సిట్ ప్రాథమిక సమాచారం మేరకు వాళ్ళ నుంచి వివరాలు తీసుకున్నటువంటి ఈడీ అధికారులు దీనిపైన కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన అనంతరం వాళ్ళు కూడా ఒక రకంగా దర్యాప్తు చేస్తూ ఉంటారు. అయితే సిట్ అధికారులు ఇటు క్రిమినల్ యాంగిల్లో కూడా దర్యాప్తు చేస్తూ ఎటువంటి నేరానికి పాల్పడ్డారు, ఎవరెవరు పాల్పడ్డారు అనే విషయాలని దర్యాప్తు చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఆధారాలు కూడా సేకరిస్తుంటారు. మరోవైపు ఈడీ ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన దానిపైన ప్రత్యేక దృష్టి పెడుతుంది. చాలా లోతుగా విశ్లేషణ చేసి దర్యాప్తు చేస్తుంది. ఇప్పటి వరకు ఇటు సిట్ తీసుకున్నటువంటి అంశాలు, అదేవిధంగా అందులో ఎంత నగదు ఎక్కడెక్కడకు చేరాయి, అదేవిధంగా ఏ విధంగా చేరాయి, ఎన్ని బోగస్ కంపెనీలని గుర్తించారు, ఎన్ని బినామీ పేర్లని గుర్తించారు, అనుమానాస్పద లావాదేవీలు గుర్తించారు, ఎంత నగదు చేరింది అనేటువంటి విషయాలన్నింటినీ ఇటు సిట్ అధికారుల నుంచి ఈడీ తీసుకొని ప్రస్తుతం ఈడీ రంగంలోకి దిగి విచారణ జరుపుతుంది. అయితే అది ఎంత మేర జరుగుతుంది అనేటువంటిది ఇంకా చూడాల్సి ఉంది. ఈరోజు ఏకకాలంలో 20 చోట్ల చేయటం అనేటువంటిది చాలా కీలక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో ప్రత్యేకంగా ఈడీ ఆర్థిక పరంగా చాలా లోతుగా దర్యాప్తు చేస్తూ ఉంటుంది.
ఉంటుంది. ఎక్కడెక్కడ ఇటు హవాలా మార్గంలో వెళ్ళాయి అనేటువంటి విషయాలను రాబట్టేందుకు, అదేవిధంగా ఏ విధంగా వెళతాయి అనేటువంటి సోర్సులని ఖచ్చితంగా ఈడీ గుర్తుపడుతుంది. దాని ప్రకారంగా వీళ్ళు వెంటనే కీలకమైనటువంటి ఆధారాలని సేకరించేందుకు అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇది ఒక కీలక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారిగా సెంట్రల్ ఫోర్స్ రంగంలోకి దిగి ఏకకాలంలో భారీగా ఇటువంటి తనిఖీలు చేయటం అనేటువంటిది ఇందులో చాలా కీలక పరిణామం. చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇటీవల చాలామందిని సిట్ అధికారులు విచారించి కొంత సమాచారం అయితే సేకరించారు. మరోవైపు ఈ సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు ఈడీ అధికారులు సిట్ నుంచి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఎక్కడెక్కడ జరిగాయి, అదేవిధంగా వీటికి సంబంధించి నిందితులకు సంబంధించిన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఏ విధంగా వాళ్ళకు వచ్చాయి అనేటువంటి వివరాలన్నింటినీ మరోవైపు ఈడీ కూడా ఆరా తీస్తూ వస్తూనే ఉంది. ఒక్కసారి ఇటువంటి సంస్థల్లో కనుక కేసు నమోదైతే ఆ తర్వాత వాళ్ళు చాలా చాప కింద నీరులాగా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది, అందులో ఏమేం గుర్తించారు అనే ఆరా తీసి వాళ్ళు కూడా ఒక ప్యారలల్గా ఒక విచారణ జరుపుతూ ఉంటారు. ఆస్తులకు సంబంధించి విషయాలన్నింటినీ ఒక దానికి సంబంధించి నివేదిక కూడా తయారు చేసుకొని ఏకకాలంలో ఇదే విధంగా ఒక్కసారిగా విరుచుకుపడతారు, తనిఖీలు చేస్తూ ఉంటారు. అయితే ఈ తనిఖీలు ఎప్పటి వరకు కొనసాగుతాయి అనే వాటిల్లో స్పష్టత లేదు. ఖచ్చితంగా కొన్ని కీలక విషయాలు అయితే బయటపడే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు చాలా విషయాలు బయటపడినప్పటికీ ఏ విధంగా అంతిమ లబ్ధిదారుడికి ఈ నగదు చేరింది అనే విషయాల్లో కొంత స్పష్టత వచ్చింది. ఇంకా విచారణ జరపాల్సి ఉందనే నేపథ్యంలోనే మరికొంతమంది నిందితుల్ని అదుపులోకి తీసుకొని విచారించాలి, అంటే కస్టడీలోకి తీసుకొని విచారించాలని సిట్ ఒకవైపు భావిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఈడీ రంగంలోకి దిగటంతో మరికొన్ని విషయాలు ఖచ్చితంగా బయటికి వచ్చే అవకాశాలు అయితే మనకి కనబడుతూ ఉన్నాయి. ఇది ఎప్పటి వరకు కొనసాగుతుంది అనే వాటిల్లో స్పష్టత లేదు. ప్రస్తుతం సిట్ అధికారులు తాజాగా జరిపినటువంటి ప్రాంతాల్లోనే జరుపుతున్నారా లేదంటే ఎక్కడ జరుపుతున్నారా అనే విషయాలు చాలా గోప్యంగా ఉంచారు ఈడీ అధికారులు. అయితే దానికోసం మొత్తం చాలా పకడ్బందీగా 20 ప్రాంతాల్లో టీముల్ని పెట్టినట్టు మనకి తెలుస్తూ ఉంది. ఇంకా ఈ విషయాలు ఖచ్చితంగా మద్యం కుంభకోణంలో తాజా విషయాలు, అదేవిధంగా ఏ విధంగా ఏ దేశాల నుంచి ఎక్కడికి నగదు వెళ్ళింది, ఏ కంపెనీలకు ఈ నగదు చేరింది అనేటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే మనకి కనబడుతూ ఉన్నాయి. కెమెరామెన్ స్వామితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.